సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. పితాశ్రీ, తమరు విష్ణువును శిక్షించాలి. తమరు మహాతపోధనులు. తమరు విష్ణువును సైతం శిక్షించగలరు. సమస్త చరాచర సృష్టి వారిలోనే ఉన్నది. వారికి శిక్ష, సకల ప్రాణులకు వారే జీవనాధారము. అట్టి వారికి శిక్ష. పితృదేవా, తమరు మెచ్చుకుంటున్న భగవంతుడు మా మాతను వధించాడు. లేదు వత్స, లేదు. నీవు భావకుడవు. భావనకు లోనై వాస్తవాన్ని విస్మరించావు. మా మాతను వధించినారు. ఆమె మరణించినారు. ఆమెను వధించినది ఆ విష్ణువే. ఇదే వాస్తవం. లేదు పుత్ర, అది వాస్తవము కాదు. అవును పుత్ర, నీవు అనావశ్యముగా జీవన్మరణములకు విలువనిచ్చుచున్నావు. విష్ణుదేవులు జీవన్మరణములకు అతీతులు. జీవన్మరణములు నిన్ను ఏమీయునూ చేయజాలవు. నీవును జీవన్మరణములకు విలువనివ్వకుము. తమరు భక్తుల ధర్మమును పాటించండి. మేము పుత్ర ధర్మాన్ని పాటిస్తాం. ప్రణామాలు. పరంధామ, క్రోధము నా పుత్రుని బుద్ధిని అజ్ఞానమనే మబ్బులతో కప్పివేసినది. ఇంత విశదీకరించిన పిదప కూడా అతడు తమనే దోషిగా భావించుచున్నాడు. శుక్రాచార్యుని మనోదశను వీక్షించి వాని కర్కశ వాక్యములను ఆలకించవలదు పరంధామ. వానిపై దయ చూపించండి. తమరు వ్యాకులత చెందవలదు మహర్షి. ఇప్పుడు శుక్రునికి స్పష్టమైన జ్ఞానము లేదు. అతనికి కోమలమైన, మధురమైన, స్నేహభరితమైన ఓదార్పు అవసరం. మేము గంగాదేవితో వచించదము. వారు తమ పుత్రునిపై మాత యొక్క మమకారమును వర్షింపజేసెదరు. అప్పుడు శుక్రుని యొక్క క్రోధము శాంతించును. తమ ఆజ్ఞను సెలవీయండి. దేవి, తమరేమి చేయవలను తమకు తెలియదా? ప్రణామములు పరంధామా. ఈ అగ్ని నేడు మా మాత యొక్క చితిని జ్వలింపజేయుచున్నది. ఇదే అగ్ని నా హృదయమును కూడా జ్వలింపజేయుచున్నది. మాత చితి యొక్క అగ్ని ఆరిపోతుంది, కానీ నా హృదయమునందలి ప్రతీకార జ్వాల యుగ యుగాంతముల వరకు ఇలాగే రగులుతూ ఉంటుంది. విష్ణు! హంతకుడా, నిన్ను నీవే భగవానునిగా వచించుకొనుచున్నావు. పాపములు చేయి చోటనే పాపులు కూడా ఉందరు. నీతిమాలినవాడా, ఒక నిరపరాధి అయిన స్త్రీని హత్య చేయు సమయమున నీకు సిగ్గువేయలేదా? ఒక్క ఋషిపత్రిని సంహరించుటకు నీ సుదర్శన చక్రమును ప్రయోగించినప్పుడైనా నీ హస్తములు కంపించలేదా? అసలు మా మాత యొక్క అపరాధం ఏమిటి? ఆమె దేవతలను, అసురులను కూడా సమానముగానే భావించినారు. ఆమె మనసులో ఎటువంటి భేదభావం లేదు. ఆమె దేవతల మీద ప్రేమాభిమానాలు చూపించినట్లుగానే అసురుల మీద చూపించారు. అది తప్ప. అది చూసి దేవతలు సహించలేకపోయారు. నీవు వారి ప్రశంసను పొందుటకు మమతామూర్తి అయిన నా మాతను సంహరించినావు. నీవేమి చేయుచుంటివి పుత్రా? గంగా, గంగనే, నీ యొక్క మాతను. కాదు, నీవు మా మాతవు కాదు. మా మాత ఇప్పుడు లేదు. మాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన మా మాత
ఇప్పుడు మాకు దూరం అయ్యారు. విష్ణు, మేము నిన్ను శపిస్తున్నాము. ఎవరిని శపించుచుంటివి వత్స? ఎవరు జన్మదాతయో వారే స్వయముగా మృత్యుదాత. ఎవరికి జనన మరణములు మహత్తరమైనవి కావో, సమస్త సృష్టి ఎవరి నుండి ఉత్పన్నమగుచున్నదో వారిని శపించెదవా? ఆదియు అంతము అయిన పరంధాములను నీవు శపించెదవా? వారు పాప మృత్యు శాపములకు అతీతులు. వారి వలన శాపము సత్యమగుచున్నది, వారిని శపించెదవా? వత్స, భావనా సాగరము నుండి వెలువడుము, సత్యమును గుర్తించుము. నీ యొక్క మాత వధించబడలేదు, వారికి పరంధాముని పరమధామము సంప్రాప్తించినది. భగవానుల తపస్విని అయిన నీ మాతను జన్మ జన్మాంతర చక్రము నుండి విముక్తురాలను చేసినారు. మాటల గారడీతో మమ్ము మైమర్పించాలని ప్రయత్నం చేయకు గంగా. విష్ణువు దీనినే ముక్తి అని వచించిన మేము అతనికి ఇటువంటి ముక్తినే కలిగించదము. నీ హఠమును త్యజించుము వత్స, పరంధాముల లీలలను గుర్తించుము. మేమా విష్ణువు యొక్క లీలను గుర్తించితిమి. వాని యొక్క లీలను మేమే సమాప్తము చేసేదము. మేమే. పరంధాములు నీకు సద్బుద్ధిని ప్రసాదించుగాక. మాకు సద్బుద్ధి అవసరం లేదు, నీ ఉపదేశము అవసరం లేదు. ఏం చెయ్యాలో అది మాకు తెలుసు. పుత్రుడు మాతపై అలుగవచ్చును, మాత పుత్రునిపై ఎన్నడూ అలుగదు. మేము నీ శుభముని సర్వదా కాంక్షించదము వత్స. అంతేకాదు, నిన్ను మేము మా దృష్టి నుండి ఎన్నడూ అదృశ్యము కానివ్వము. హే భృగుపుత్ర, నీ శాపము యొక్క గౌరవమును కాపాడుట కొరకు మేము విష్ణులోకమును వీడి వచ్చితిమి. వాస్తవమునకు మేము శాపము తాపము కాలములకు అతీతులం. ఈ శాపము మా వల్లనే సత్యమవుతుంది. ఎందుకంటే మేము తపోధనుల యొక్క వచనములను ఎన్నడూ మిథ్య కానివ్వము. ఇచ్చటకు నిరాయుధులమై వచ్చి మేము నీ తపోబలమును ఆదరించినాము. తపస్విని అయిన నీ మాతకు మేము జన్మ జన్మాంతరముల చక్రము నుండి ముక్తి కలిగించితిమి. ఆమెకు మా పరమధామము సంప్రాప్తించు. నీవు హత్యకు ముక్తి అనడి సుందరమైన నామమును వసించినచో మేము నీకు ముక్తిన సంగీతము. మేము మా యొక్క సంపూర్ణ యజ్ఞములు తపోబలము చేత నీకు ముక్తి కలిగించదము. వ్యర్థ ప్రయత్నము వలదు భార్గవ. మమ్ము భస్మము కావించవలనన్న సంకల్పమునకు పూర్వము మరొక్క మారు యోచించుము. హే వత్స, ప్రారబ్ధము పుణ్యకర్మల వల్ల లభిస్తుంది. దానిని క్రోధాగ్నిలో జ్వలింపజేసి నశింపజేయకు. హే మహాతపస్వి, అజ్ఞానమనే ఈ అంధకార అగాధంలో పడినచో అతట నుండి లేచుట తిరిగి వచ్చుట సంభవము కాజాలదు. అసంభవమును సంభవముగా మార్చగలము. మేము ఈ జగత్తు నుండి నీ యొక్క అస్తిత్వమును నిర్మూలించదము. అహంకారపు నిద్ర నుండి మేల్కొనుము భార్గవ. అప్పుడే నీకు ధర్మం యొక్క పిలుపు వినిపించును. విష్ణు, ఇప్పుడు మాకు కేవలం ఒకే ఒక్క పిలుపు వినిపించుచున్నది. పుత్రధర్మం యొక్క పిలుపు. ఆ పిలుపు నీ మీద ప్రతీకారాన్ని కాంక్షిస్తున్న పిలుపు. హే పుత్ర, ఈ సమయమున నీకు యజ్ఞఫలము తపోబలముల యొక్క ఆవశ్యకత కాదు. ఇప్పుడు నీకు కావలసినది నీ అజ్ఞానమును నిర్మూలించగల ఒక గురువు యొక్క ఆవశ్యకత. నీకు శుభం కలుగుతుంది వత్స.